ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి గుజరాత్ వెళ్ళటం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్ గాంధీనగర్లో ఈరోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక్కడ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించినటువంటి సమిట్ జరుగుతుంది. దీంట్లో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీని శక్తివంతంగా ఉపయోగించుకోగలిగేటువంటి వాటి గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయంగా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాల్గొనబోతున్నాయి. దీంట్లో ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి యూనిట్లు నెలకొల్పటానికి, పరిశ్రమలు నెలకొల్పటానికి అనువైనటువంటి అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్లను స్థాపించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికోసమే ఆయన గుజరాత్కి వెళ్ళటం జరిగింది. ఇదే సదస్సుకి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని, ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేటువంటి అంశం మీద, అలాగే ఇటీవల ఏపీకి వచ్చినటువంటి వరదలకు సంబంధించినటువంటి అంశాల మీద చంద్రబాబు మోదీతో చర్చించేటువంటి అవకాశం ఉందని, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి పలు పరిశ్రమలు ఏపీలో నెలకొల్పే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు.